20 ఏళ్ల కిందట విద్యుత్ సంస్కరణలు విజయవంతంగా అమలు చేయగలిగా. అలా పవర్ ని నమ్ముకున్నందుకు ఆ సమయంలో నా పవర్ కూడా పోయింది. ఇప్పుడు సోలార్ పవర్ పై విప్లవాత్మకంగా ముందడుగు వేస్తున్నా. గ్రీన్ హైడ్రో పవర్ ఉత్పత్తికి విశాఖను కేంద్రంగా మారుస్తున్నా. ఈసారి ఏమవుతుందో చూడాలి అంటూ తన మీద తానే సెటైర్ వేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డీప్ టెక్ నేషనల్ కాంక్లేవ్ లో మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లకు ప్రభుత్వ టార్గెట్లపై ఫోకస్ చేస్తూ ఇటువంటి స్పైసీ అండ్ ఇన్నోవేటివ్ కామెంట్లు చాలానే చేశారు ఆయన. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ GFST ఆధ్వర్యంలో ఏపీ సర్కార్ సౌజన్యంతో డీప్ టెక్ ఇన్నోవేషన్ పై జాతీయ స్థాయి సదస్సు జరిగింది. విశాఖ నోవాటెల్ హోటల్లో కాంక్లేవ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఒక విద్యార్థిగా మారి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. షేపింగ్ ది నెక్స్ట్ ఎరా ఆఫ్ గవర్నెన్స్ ఈ కాన్సెప్ట్ తో జరిగిన సదస్సులో 5 సెషన్స్ 20 సంవత్సరాల హోమ్ లోన్ ని 10 సంవత్సరాలకి తగ్గించుకొని 30 లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సెషన్లలో 8 గంటల పాటు నిపుణులతో కలిసి చర్చలు జరిపారు. కొత్త ఆవిష్కరణలతో మెరుగైన పాలన అందించడం ఎలా, ప్రజల తలసరి ఆదాయం పెంచడం ఎలా అనే అంశాలే ఎజెండాగా సూచనలు, సలహాలు పంచుకున్నారు. డీప్ టెక్ ఇండస్ట్రీ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తానని ఈ కాంక్లేవ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా హైటెక్ సిటీ ఆవిర్భావాన్ని గుర్తు చేసుకున్నారు. ఈవెన్ టుడే ఎనీబడి విల్ టాక్ అబౌట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దే విల్ మెన్షన్ ఓన్లీ, దే విల్ షో ఓన్లీ హైటెక్ టవర్ ఇన్ హైదరాబాద్. దట్ ఈస్ ది బిగినింగ్. వీ బిల్ట్ ఎక్సలెంట్ టవర్, బట్ వాట్ టు డూ? Then to bring companies, I went to America for 14 days, 15 days, company to company, all corporate giants, I met them. డీప్ టెక్ టెక్నాలజీపై ప్రతి 3 నెలలకు ఒకసారి ఎగ్జిబిషన్ జరగాలని, డీప్ టెక్ ను రాష్ట్ర అభివృద్ధికి ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవడానికి పూర్తి సమయం కేటాయిస్తానని చెప్పారు. 1 ఫ్యామిలీ 1 IT ప్రొఫెషనల్ అనేది పాత స్లోగన్. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అనేది నేటి విధానం అన్నారు. ఈ సందర్భంగా విశాఖకు రాబోయే గ్రీన్ హైడ్రో పవర్ ప్లాంట్ ను ప్రస్తావించారు. Exactly 2004, I was successful in bringing power sector reforms. I lost my power at that time. It is a reality, but so much of satisfaction. I was the pioneer in reforms then and now also. I was the pioneer in technology at the time and now also. That is where we are working now. Today, green energy is coming. Green hydrogen is a reality. Now, if you can see, we are going democratization of power generation. Anybody can generate power on his rooftop. డీప్ టెక్ అనేది అధునాతన సాంకేతికతలు, సమస్యల పరిష్కారానికి అవసరమైన ఇన్నోవేషన్ పై దృష్టి పెట్టే రంగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ లాంటి రంగాల్లో దీనికి కనెక్టివిటీ ఉంటుంది. రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరే విధంగా బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసేందుకు ఈ సదస్సు దోహదపడనుంది. మాజీ చీఫ్ సెక్రటరీ SP టక్కర్ దీనికి నేతృత్వం వహించారు. అనేక రంగాల్లో నిపుణులు హాజరై ఈ గవర్నెన్స్ కి సంబంధించిన సవాళ్లను ప్రస్తావించి పరిష్కార మార్గాలపై చర్చించారు.